ఈ కాలేజీలో పిల్లలు మరీ తెగించేస్తున్నారు. టీచర్ని చెప్పుతో కొట్టడం ఏంట్రా బాబు, ఇది నిజంగా నవ్వుకోవాలా ఏడవాలా అర్థం కాని కామెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఏంట్రా ఇది, కాలేజీలో చదువుకునే పిల్లలు టీచర్లనే కొడుతున్నారంట, అది కూడా చెప్పులతో. విజయనగరంలో రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగిందో తెలుసా? ఒక స్టూడెంట్ ఏకంగా టీచర్ ని చెప్పు తీసుకొని కొట్టింది. ఇది కామెడీ అనుకుంటే కామెడీ కాదు, సీరియస్ అనుకుంటే సీరియస్ కాదు, ఏదో తేడా కొడుతుంది కదా. అసలు ఏం జరిగిందంటే, గురుగుబెల్లి వెంకటలక్ష్మి అనే ఒక స్టూడెంట్ ఎవరో టీచర్ ని ఫోన్ విషయంలో గొడవ పెట్టుకుందంట. ఆ ఫోన్ ఏకంగా 12,000 విలువ చేస్తుందంట. అంత పెద్ద ఫోన్ ఏంటో మరి. ఆ స్టూడెంట్ టీచర్ ని బూతులు తిడుతూ ఆ 12,000 ఫోన్ ఇస్తావా ఇవ్వవా అని బెదిరించిందంట. ఇంకా రెచ్చిపోయి ఫోన్ ఇస్తావో లేదో చెప్పు, లేదంటే చెప్పుతో కొడతాను అని వార్నింగ్ ఇచ్చింది. టీచర్ నేను ఇవ్వను పో అంది. అంతే, ఆ అమ్మాయి ఆగలేకపోయింది. టక్కున తన కాలికున్న చెప్పు తీసి టీచర్ కి టపా టపా అని కొట్టేసింది. ఆ దెబ్బలు ఎలా తగిలాయో పాపం ఆ టీచర్ కి తెలియదు. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలుసా? ఈ తతంగాన్ని వీడియో తీస్తున్నారు. ఏం లోకంరా బాబు ఇది. ఆ టీచర్ ని అమ్మాయిని ఆపాల్సింది పోయి వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియో పుణ్యమా అని ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం బాగా ఫైర్ అవుతున్నారు. ఈ స్టూడెంట్ చేసిన పనికి అందరూ సీరియస్ అవుతున్నారు. ఇదేం పద్ధతి, టీచర్లంటే గౌరవం లేదా అని తెగ కామెంట్లు పెడుతున్నారు. వీడియో కాస్త వైరల్ అవ్వడంతో మొత్తానికి ఆ కాలేజీ యాజమాన్యానికి ఈ విషయం తెలిసింది. వాళ్ళు వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఆ చెప్పుతో కొట్టిన స్టూడెంట్ గురుగుపల్లి వెంకటలక్ష్మిని కాలేజీ నుండి సస్పెండ్ చేసేశారు. మంచి పనే చేశారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. ఈ గొడవ పెద్దగా అవుతుండటంతో పక్కనున్న స్టూడెంట్స్ మిగతా టీచర్లు వచ్చి వాళ్ళని విడదీశారు. లేకపోతే ఇంకా ఏం జరిగదో. చూశారా, కాలేజీలో చదువుకుంటున్న నేటి కొంతమంది పిల్లలు ఎలా తయారవుతున్నారో. టీచర్లనే కొట్టేంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో మరి. ఆ అమ్మాయి చేసిన పని మాత్రం అసలు కరెక్ట్ కాదు. టీచర్లనే కాస్త గౌరవం ఉండాలి కదా. మీరేమంటారు? ఈ విషయంపై కామెంట్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.